మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా, ప్రభుత్వం మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా, వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలనేటువంటి ఆలోచనలేకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే, నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పవుతాయి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక వాయిస్, ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు, అనుచరులు ఈ పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా, మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని, మురళి మా బావేలే అని, మురళినా బాలాజీనా, బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతాను. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల, ఊర్లు పంచుకున్నట్ల. బియ్యం అమ్ముకుండేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి. మాట్లాడితే మేము వాళ్ళకి కడతాన్నాము, సోమందేపల్లి పేరు కూడా మెన్షన్ చేసిన, సోమందేపల్లిలో పలానా మనిషి మేము మేము ఆడ కడతాన్నామని, పరిటాల వాళ్ళకు డబ్బు కడుతున్నామంటే, ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మేము వచ్చినామని వీళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు మేము వచ్చినాము అనంతపురంలో మాకు కట్టాలని వీళ్ళు. ఎవరు ఎక్కడ ఎమ్మెల్యేలైనా జిల్లాలోని పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎఫ్పీ షాపుల రైసు, రేషన్ షాపుల బియ్యము అమ్ముకునేటువంటి హక్కు, కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండి మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తే, రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూలు చేసి, దాని ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూలు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. అంటే రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప. అనంతపురము సబ్ రిజిస్టర్ కార్యాలయము, ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయము, రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము, చెన్నై కొత్తపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద ఆదాయాలు అంటివి. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2,000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్కో పంపిస్తూ ఉన్నారనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు
మందుబాబులకు చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2000 అక్కయ్యకి పంపించాలన్నా అని చెప్పుకునే పరిస్థితి. ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవులే. జగనన్న ప్రభుత్వంలో చెప్పునింది లిక్కర్ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్లోనే అమ్మకాలు చేయడం జరుగుతూ ఉన్నది.